బ్యాక్గ్రౌండ్లో టైటిల్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఐ లవ్ రంగనాథ్ అనే టైటిల్ తీసినాం. సో ఐ లవ్ రంగనాథ్ అని ఎవరు అంటారు? నిజంగా హైడ్రా రంగనాథ్ని రాష్ట్రంలో ఎవరు ఇష్టపడతారు? ఒక హైడ్రా కమిషనర్గా రాష్ట్రంలో పేదోళ్ళ కొంపలు ఊలగొట్టి ఎవని ఎవరింట్లో ఎవరిల్లు ఊలగొట్టి ఎవరి రోడ్డు మీదకి ఇచ్చాలని శని ఆదివారం వస్తే ఎదురు చూసే రంగనాథ్ గారిని ఎవరు ఐ లవ్ చెప్తారు? మీ అందరు గెస్ చేయాలి. సో నేనైతే మా రేవంత్ అనే చెప్తాను నేను అనుకుంటున్నా. మీరు నిజమా కాదని మీరు చెప్పండి. ఇప్పుడు ఈ హైడ్రా సంగతి అన్ని పేపర్లలో వచ్చింది. రంగనాథ్ గారిని తప్పించామని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది సిఎస్ గారికి. అంటే సిఎస్ గారికి ఇన్ ద సెన్స్ రేవంత్ రెడ్డి గారికి. అయితే ఆయన తప్పించారంట. తప్పించకుండా కొనసాగించడానికి ఉన్న అవకాశాలన్నీ వాళ్ళు వెతుకుతారు. సో ఈ న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నారు. ఏదేమైనా హైడ్రా రంగనాథ్ని కంటిన్యూ చేయాలి. తద్వారా ఈ రాష్ట్రంలో ఈ హైడ్రా పేరుతో జరుగుతున్న అరాచకాల విషయంలో ఇంకా 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 బలంగా ప్రజలు ఏడు దోషుల మన్నెత్తి పోపించుకోవాలి. సో అనే ప్రయత్నం జరుగుతుందంట. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఇలా ఏం మాట్లాడో చూడండి. అన్ని పేపర్లలో ఈ వార్త వస్తున్నాయి. హైడ్రాను వద్దంటున్నదంట బీఆర్ఎస్ లీడర్లు మాత్రమే అంట, కబ్జా కోర్లు మాత్రమే వద్దంటట. కమిషనర్గా ఎవరు ఉండాలనేది ప్రభుత్వ విచక్షణాధికారం అంట. మాకు కోర్టులపై విశ్వాసం ఉంది, తీర్పుపై సమీక్షించాకే నిర్ణయం తీసుకుంటాం. హైడ్రా మా ప్రభుత్వం తెచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ అంట. ప్రపంచకంలో హైడ్రా లాంటి రిఫార్మ్ తీసుకొచ్చిన లేడట. సో ఆయన 2.5 సంవత్సరాల పరిపాలన తీసుకొచ్చిన గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈ హైడ్రా అని చెప్పేసి రేవంత్ రెడ్డి నేను సెలవు ఇచ్చినట. ఇక రాష్ట్రంలో ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదట. పేపర్ లీకేజీపై కేంద్ర చట్టం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి. ఇది తర్వాత విషయం మాట్లాడదాం. తప్పుడు సమాచారంతో కోర్టులను ప్రజలను తప్పుదో పట్టిస్తున్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు. అయితే ఈ అన్ని పేపర్లు ఏమంటే హైడ్రా రంగనాథ్ని కంటిన్యూ చేస్తాడు రేవంత్ రెడ్డి. సో కంటిన్యూ చేయడానికి ఉన్న న్యాయపరమైన సలహాలన్నీ తీసుకుంటున్నాడు. సో చట్టాలను గౌరవిస్తాం అనుకుంటూనే మరి తీర్పులను మళ్ళా ఉల్లంఘించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ఎందుకు ఇంత ప్రేమ అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయింది. ఇగో ఇంకోటి మా రేవంత్ జ్యోతి కూడా ఇదే వార్త. అధికారుల నియామకం అంటే ప్రభుత్వ విచక్షణాధికారం, ప్రభుత్వం ఇష్టం, మాకు నచ్చులోనే పెట్టుకుంటాం. మమ్మల్ని వీళ్ళని పెట్టుకోవాలి వాళ్ళని పెట్టుకోవాలని కండిషన్ ఏంది, లేదంటే వీళ్ళని తీసేయాలనే కండిషన్ ఏంది? మాకు విచక్షణాధికారాలు ఉన్నాయి, మేము ప్రభుత్వం ఇష్టం కదా ఎవరిని పెట్టుకోవాలి అధికారులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటారు. అంటే ఊకనే ఏం మాట్లాడతాడు, ఎవరిదో సలహా తీసుకొని మాట్లాడతాడు. మాజీ సిఎస్ సోమేష్ పై 400 కోర్టు ధిక్కరణ కేసులట. అంటే రంగనాథ్ ఇంకా మంచోడే అంటున్నాడు. సో ఇంత ఈయన నయమేను, ఇంకా పోయిన ఆయనకి ఇంతకంటే ఎక్కువ ఉండే. మరి 63 కేసులతోనే మా సారు సెకండ్ స్థానం ఉన్నాడు. ఆయనకంటే ఎక్కువ చేసినాడు చాలా మందులట. 400 కోర్టు ధిక్కరణ కేసు అంట మాజీ సిఎస్ పైన. సో మరి ఆయన రోజు తప్పించిర్రా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అధికారుల మార్పు నిబంధన ఉంటే అప్పుడు చెప్పలేదు ఎందుకు? మరి మా ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణ హైడ్రా బతుకమ్మకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసిర్రట. మళ్ళీ వాళ్ళే దానిపై కోర్టు ధిక్కరణ కేసులు వేసిర్రట. హైడ్రాపై కబ్జాదారులే కోర్టును తప్పుదో పట్టిస్తున్నారు. భవిష్యత్తులోనూ హైడ్రా పనులను కొనసాగిస్తాం. ఇది ఈ రాష్ట్రంలో ప్రజలు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళేమో హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. రేవంత్ రెడ్డి ఏమో హైడ్రాను ఇంకా కొనసాగిస్తాం, అవసరమైతే ఇంకా మేము భూమి మీద ఉన్న రోజులు దీన్ని కంటిన్యూ చేయాల్సిందని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్లో లేదంటే కబ్జా కోరలో ఎవడో ఒకడో రెండో ఈ ల్యాండ్లు ఏమన్నా గుంజుకునే ప్రయత్నం చేస్తే ఆ 2 కేసులు మొదలు చెప్తారు. కానీ తెలంగాణలో ఎంతమంది పేదోళ్ళ కొంపలు ఒలుగుంటారో అది చెప్పాలి. మీ అడుగుతున్నది అంటే ఒక ఇద్దరిని బూచిగా చూపించి, ఎట్లయితే కాళేశ్వరాన్ని బూచిగా చూపించి ఇలా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నీళ్ళు ఇవ్వకుండా చేస్తారో 2 పిల్లర్లు చూపిస్తూ, సేమ్ టు సేమ్ ఇక్కడ బీఆర్ఎస్లోని కబ్జా కోర్ని ఇద్దరిని ముందరేసి యావత్ హైదరాబాద్లో ఉన్న నిరుపేద బిడ్డల ఇల్లు ఒకటి దుర్మార్గం గురించి మాట్లాడతలేరు. ఇంక ఇదంటే బాగుందంట, ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నా, అది బాగుంది, నీ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నా అంటున్నాడు. ఇకపై ఏ ఏడాది ఫీజులు ఆ ఏడాది అడ్వాన్స్గా ఇస్తాను. ఇది నేను నమ్మలే కానీ ఇది ఇక
హైడ్రా రంగనాథ్ కేసులో అప్పీలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట. అంతేనా? ఇక రంగనాథ్ విషయంలో అప్పీలు ఏం చేస్తారు? ఏదేమైనా రంగనాథ్ కంటిన్యూ చేయాలి. రేవంత్ రెడ్డి ఏం డిసైడ్ చేసినంటే, మా ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయం హైడ్రా. సో మరి ఈ హైడ్రాను కంటిన్యూ చేస్తాం, ఇంకా బ్రహ్మాండంగా తీసుకెళ్తాం. అధికారిని మార్చాలా వద్దా అనేది మా మా యొక్క నిర్ణయం. కోర్టులు ఎట్లా చెప్తాయి, గతంలో ఎందుకు చెప్పలే అని చెప్పేసి ఈయన కోర్టుకే క్వశ్చన్ చేస్తున్నాడు రేవంత్ అన్న. అంటే వాళ్ళు పుస్తకాలు తక్కువ చదివారు, రేవంత్ రెడ్డి గారు 2 పుస్తకాలు ఎక్కువ చదివినట్టు పాపం, అందుకే వాళ్ళకి గుర్తులేక ఈయన చెప్తాడు, వాళ్ళకి సోయి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మంచి పనే.